హే గైస్ వెల్కమ్ టు మై ఛానల్ సుష్మా నంబూరి. ఈ రోజు టాపిక్ ఏంటంటే మా కజిన్స్ అందరూ కలిసి లంచ్కి వెళ్తున్నాం. చాలా రోజుల తర్వాత కొంచెం లాంగ్ వెళ్తున్నాం అన్నమాట. ఈ వీడియోలో మీకు తెలుస్తుంది ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని. సో లెట్స్ గో. మేము అందరం కూడా నిన్న నైట్ ఏమనుకున్నామంటే 8కి స్టార్ట్ అయిపోదాం మార్నింగ్. ఎందుకంటే రాజమండ్రిలో ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి కదా, ఇవన్నీ చూసుకుని లంచ్ చేయడానికి వెళ్దామని అందరం ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో 8కి అనుకున్నాం కదా, సో ఎవరైనా 8కి ప్లాన్ చేసుకుంటే 8కే స్టార్ట్ అవుతారు కదా, కానీ మా బ్యాచ్లో అలా కాదు. ఒక్క పర్సన్ వల్ల టోటల్ ప్లాన్ టైమ్ అన్ని చేంజ్ అవుతాయి అన్నమాట. అది కూడా ఎవరంటే మా సిస్టరే. చెప్పిన టైం కది రాదనమాట. ఏదైనా ప్లాన్ ఉంది అంటే మా బ్యాచ్ లో అందరం ఏం చెప్తామంటే ఒక 1 అవర్ ముందే టైం అనేది చెప్తామన్నమాట. సో ఆబ్వియస్లీ 1 అవర్ ముందు టైం చెప్పినా 1 అవర్ తర్వాత టైం చెప్పినా అది ఎప్పటికీ మారలేదు. సో ఆబ్వియస్లీ మేము 8కి అనుకున్నాం కాబట్టి 9:30కి స్టార్ట్ అయ్యాము. కోరుకొల్లో మా కజిన్స్ అందరినీ ఇంకా పిక్ చేసుకుని మేము కార్లు చేంజ్ చేసుకుని అన్నీ అయ్యేసరికి మాకు 9:30 అయిపోయింది. 9:30కి స్టార్ట్ అయ్యి అలా 1.5 అవర్ జర్నీ చేసిన తర్వాత మేము రాజమండ్రి వచ్చాం ఆల్మోస్ట్. వచ్చిన తర్వాత ఏంటంటే మాకు ఆల్రెడీ వర్క్ ఉంది, చిన్న చిన్న పనులున్నాయి. టాటా షోరూమ్‌కి వెళ్ళాలనుకున్నాము. కానీ ఏమైందంటే వచ్చేటప్పుడు కూడా చూసుకోవచ్చు జస్ట్ 5 మినిట్సే అన్నారనమాట. ఇక్కడ మేము ఆల్రెడీ స్ప్లిట్ అయ్యాం ఒకళ్ళకొకళ్ళు. ఒకళ్ళు ఒక పని మీద వెళ్తే ఇంకొకళ్ళు వేరే పని మీద వెళ్దాం అనుకున్నాము. అండ్ ఇంకోటేంటంటే మేమెళ్ళే రెస్టారెంట్ చాలా అంటే చాలా బిజీ. అందుకని చెప్పి నిన్న నైటే నేను టేబుల్ బుక్ చేశాను. సో కాల్ చేసామనమాట. సో దాన్ని బట్టి ఇంకా అలా ప్రొసీడ్ అవుదామని ఎవరి వర్క్ ఆళ్ళు చూసుకుందామని స్ప్లిట్ అయ్యామనమాట. స్ప్లిట్ అయ్యి అలా ఇంకా రెస్టారెంట్ దగ్గరే కలుద్దాము అనుకుని అలా స్ప్లిట్ అయిపోయాం. సో వచ్చేటప్పుడే ఇంక పనులన్నీ చూసుకుందాము అనుకున్నామనమాట. ఎందుకంటే మాకు రెస్టారెంట్‌కి కాల్ చేసినప్పుడు మాకేం చెప్పారంటే 12 లోపు వచ్చేయండి. సో మీకు టేబుల్ ఈజీ అయిపోతుంది. తర్వాత బిజీ అవుతది. తర్వాత మేమేం చేయలేమని చెప్పారు. సో అందుకని చెప్పి ముందేమనుకున్నామంటే 12 కల్లా ఎళ్ళిపోదాము. పనులన్నీ చూసుకుందాము. తర్వాత ఎంత టైం అయినా సరే పర్లేదు కదా అనుకుని మేమేమనుకున్నామంటే ఫస్ట్ లంచే చేసేద్దాం డైరెక్ట్‌గా అనుకుని ఫస్ట్ అక్కడికే వెళ్ళామనమాట. మేము వెళ్ళే ప్లేస్ రాజమండ్రికి 35 కిలోమీటర్స్ అనమాట. ఆల్రెడీ మీరు ఆ బోర్డ్ చూసే మీకు అర్థమైపోయిందనుకుంటా ఏం రెస్టారెంటో. యెస్, మల్లేపల్లి అండ్ ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ రాయుడు గారి మిలిటరీ హోటల్ అనమాట. సో ఆల్రెడీ అందరికీ తెలుసు. ఎందుకంటే చాలా డేస్ నుంచి ఒక 2 వీక్స్ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే లోపల వెంకటేశ్వర స్వామి గురించి సో ఛానెల్స్ అన్నిట్లో వస్తుంది కాబట్టి. అండ్ మేము గూడా ఎలాగో పని మీద వచ్చాం కాబట్టి విజిట్ చేద్దాము అనుకున్నాము. ఎందుకంటే మేము రాజమండ్రి ఆల్మోస్ట్ వచ్చాం. సో 35 కిలోమీటర్సే కాబట్టి ఇక్కడ లంచ్ చేద్దాం అనుకున్నాం. సో ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం రండి. అలా లోపలికి వెళ్దాం. సో డోర్ ఓపెన్ చేయగానే డైరెక్ట్ మీకు వెంకటేశ్వర స్వామిది కనిపిస్తుంది. నాకు అర్థం కాలేదు ఎందుకు అంత చేశారో నాకు తెలీదు. బికాజ్ ఎందుకంటే అది వాల్ మీద ఒక చిన్న ఆర్ట్ అంతే. సో ఎనీవేస్ మనకి అది మనం జడ్జ్ చేయలేం. సో యాంబియన్స్ అలా ఉందనమాట. సో యాంబియన్స్ అయితే బావుంది. సో మా బ్యాక్ సైడ్ ఈ వ్యూ అనమాట. ఫుల్ ట్రీస్‌తో బావుంది. రెయిన్ పడుతుందేమో అనుకున్నాను. ఎందుకంటే ఎళ్ళేటప్పుడు మాకు బావుంటుంది. సో కజిన్స్ అందరం ఉన్నాం కదా, రెయిన్ పడితే బావుండని చాలా అనుకున్నాం మేము. సో ఫుడ్ గురించి వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇది కాలేజ్ ఎగదొబ్బింది గైస్. కాలేజ్ మానేసి మాతో తినడానికి వచ్చారు గైస్. ఈడు కూడా కాలేజ్ మానేశాడు గైస్. అదిగోండి ఆడు కూడా మానేశాడు. ఆడు మన భీమవరం విష్ణు, ఇది ఎస్ఆర్కే, ఈడేమో డి అన్నారు. అయినా సరే కాలేజీలు మానేసి తినడానికి మాత్రం వచ్చారు గైస్. సో ద మోస్ట్ ఫేమస్ ఈ రెస్టారెంట్‌లో ఏంటి అనుకుంటే మటన్ బిర్యానీ అనమాట. సో మటన్ నేను తినను. సో ఫుల్ నేమ్ కూడా నాకిది తెలీదు. మటన్ బిర్యానీ ఇది. ఇది ఓన్లీ వాళ్ళ స్టార్ ఐటెమ్ వెడ్నెస్‌డే అండ్ సండే ఒకటే దొరుకుతుంది. సో మేము వెడ్నెస్‌డే వచ్చాము ఈరోజు. సో నెక్స్ట్ ఏంటంటే మేము కబాబ్స్ చెప్పాము. అండ్ ఇది మేము ఒక 3 ప్లేట్ ఆర్డర్ చేసాం. సో నెక్స్ట్ ఇది సిలాంత్రో చికెన్ అనమాట. ఇది కూడా చాలా నచ్చింది నాకు. నాకైతే ఇది అసల చాలా బాగా నచ్చింది. సో నెక్స్ట్ ఏంటంటే ప్లేట్ అనమాట. ప్లేట్‌లో బనానా లీఫ్‌తో ఇచ్చారు. నాకు ఆ బనానా లీఫ్ నచ్చింది. నాకు చిన్నప్పటి నుంచి బనానా లీఫ్‌లో తినాలంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఫస్ట్ మేము సిలాంట్రో చికెన్ ట్రై చేసాం. సిలాంత్రో చికెన్.
నీకు నచ్చిందా? నీకు నచ్చిందా? నచ్చిందా? నాకు నచ్చింది. తినే బాగుంది. ఎలా ఉంది ఫుడ్? చాలా బాగుంది. ఎలా ఉంది ఫుడ్? బాగుంది. ఇప్పటికీ మాకు 2 స్టార్టర్స్ వచ్చినాయి అన్నమాట. అందరికి చాలా నచ్చిందండి ఫుడ్. ఇప్పుడు స్టార్టర్స్ అయితే బాగుంది. కబాబ్ ఇంకా సిలాంత్రో చికెన్, ఈ 2 అందరికి నచ్చాయి. ఈ 2 టేస్ట్ చేసాం. అందరూ తినడం బిజీలో ఉంటే హేమంత్ మాత్రం దిక్కులు చూడడం బిజీలో ఉన్నాడు. ఎందుకంటే అందరికి సర్వ్ చేసిన తర్వాత హాఫ్ సర్వ్ చేశారు, ఇంకా హాఫ్ తీసుకురావడానికి వెళ్ళారు. సో ఇంతలో హేమంత్ బిజీగా ఉన్నాడు అన్నమాట దిక్కులు చూడడం. ఇది ఇంకొక డ్రై ఐటమ్. ఇది కూడా కబాబ్ స్టైల్లోనే. నాకు ఎగ్జాక్ట్ గా దీని పేరు గుర్తులేదు. అండ్ టేస్ట్ అయితే ఇది కూడా బాగుంది. సేమ్ కొంచెం ఓకే. ముందుకు వచ్చిన స్టార్టర్స్ కన్నా ఇది సోసోగా ఉందన్నమాట. సో స్టార్టర్స్ అన్ని ఓకే, కానీ బిర్యానీ ఎందుకు ఫస్ట్ తీసుకొచ్చారో నాకు అర్థం కాలేదు గైస్. ఎందుకంటే నేను స్టార్టింగ్ ఓపెనింగే మీకు బిర్యానీ చూపించాను, అది అన్నిటికన్నా ముందు వచ్చిందనమాట. సో వీళ్ళందరూ తినేసరికి చల్లారిపోయి ఉంటది మాక్సిమం. ఎందుకంటే నేను మటన్ తిన్ను. సో వాళ్ళకి అదే స్టార్ ఐటమ్ కాబట్టి మేబీ వీడియోస్ లో వాళ్ళు పబ్లిష్ చేస్తున్నందుకు లైక్ తొందరగా అయిపోతుంది మటన్ బిర్యానీ మా స్టార్ ఐటమ్ అంటున్నారు కాబట్టి అదే అయిపోతుంది అని ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి ముందు సర్వ్ చేస్తున్నారు అనుకుంటా. నెక్స్ట్ వచ్చి ఇది మటన్ దాల్చా. పీసెస్ వద్దు, నేను పీసెస్ తిన్నాను. వద్దు పీసెస్ వద్దు, ఓన్లీ రైస్. ఎగ్ దొబ్బేసాను దగ్గర నుంచి ఎగ్. యా అవును, నేను బిర్యానీలో చికెన్ పీసెస్ తినను అనమాట. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి రైస్ అంటే ఆ ఫ్లేవర్ అంటే ఎందుకో ఇష్టం. సో అందుకని చెప్పి హేమంత్ దగ్గర ఎగ్ దొబ్బేసాను అనమాట. ఈరోజు వెన్స్డే, సో చాలా రష్ ఉంది. అండ్ ఈరోజు అసలు సర్వ్ చేయడం కూడా ఎంత స్లోగా చేశారంటే, మేము 8 స్టార్టర్స్ చెప్పాం లిటరలీ. అందులో 4 తీసుకొచ్చి మాకు బ్రేక్ ఇచ్చారనమాట, ఒక హాఫ్ అన్ అవర్. తర్వాత బిర్యానీ తీసుకొచ్చారు చికెన్. సో నేను చికెన్ బిర్యానీ టేస్ట్ చేశాను. చికెన్ బిర్యానీ ఓకే, నాకు బాగానే నచ్చింది. ఎందుకంటే నార్మల్గానే ఉంది. తర్వాత నేను ఇంకా నాకు ఎందుకో ఈరోజు ఫుడ్ కూడా అంత తినాలనిపించలేదు అసలు. ఎందుకంటే ఆ స్టార్టర్స్ లైట్గా టేస్ట్ చేసి నేను బిర్యానీ తినేసి ఇంకా అక్కడితో ఇంకా లైట్ తీసుకున్నాను. సో అసలు సర్వీస్ అయితే చాలా స్లో గైస్. అసలు ఎంత స్లో అంటే నేను అసలు చెప్పలేను. చాలా అసలు ఇరిటేషన్ వచ్చింది లిటరలీ. ఇంకా మేము చెప్పిన ఇంకొక ఎక్స్ట్రా 3 స్టార్టర్స్ మేము క్యాన్సిల్ చేసుకున్నాం అనమాట. సో ఎందుకంటే మటన్ బిర్యానీ ఇంకా రైస్ ఇంకా చాలా ఆర్డర్ చెప్పారు వీళ్ళు. ఆర్డర్ అయితే నేను చెప్పలేదు, మా కజిన్స్ ఆల్రెడీ వీళ్ళ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతున్నారు కాబట్టి ఏం బాగుంటాయి అన్ని చూసుకుని వాళ్ళు చెప్పుకున్నారు. నాకేంటో ఎక్కలేదు ఈరోజు ఫుడ్. డన్ డన్. నాకెందుకో ఫుడ్ ఈరోజు అంత తినాలనిపించలేదు. సో ఆల్రెడీ మీకు చెప్పాను, నాకు ఇక్కడ ఏదైనా నచ్చింది అంటే ఆ కూల్ డ్రింక్ అనమాట. నాకు చాలా నచ్చింది, కరెక్ట్ కూలింగ్ ఉందన్నమాట. థమ్స్అప్ చాలా నచ్చింది అనమాట. ఐఎమ్ నాట్ ఎ ఫుడీ పర్సన్ బట్ ఐఎమ్ ఎ బ్లాగ్ పర్సన్. వద్దు చిన్నానా, అయిపోయింది చిన్నానా, ఇంకా నేను అవుట్ చిన్నానా. మనకు రాదు బేసిక్ గా చెప్పాలంటే. ఈ మాత్రం దానికి 2 కార్లు బొక్క.
దానికి డీజిల్ బొక్క, టోటల్ బొక్క. ఇది 3 కార్లు అన్నారు. మా కజిన్స్ ఏం చేశారంటే మటన్ బిర్యానీ 3 మటన్ బిర్యానీస్ చెప్పేశారు. అది వాళ్ళకి హెవీ అయిపోయింది. ప్లస్ ఏంటంటే రైస్ కూడా ఇంకొక 2 చెప్పారు. కర్రీస్ చెప్పారు. సో, అందుకని అది హెవీగా అనిపించింది ఆళ్ళకి. నేను మటన్ తినను. ఇంకా మా కజిన్ వాళ్ళ హస్బెండ్ కూడా మటన్ తినరనమాట. సో, అందుకని చెప్పి మేమిద్దరం చికెన్ చెప్పుకున్నాం. మా ఇద్దరికీ ఓకే. ఇంక లాస్ట్‌లో కర్రీస్ అండ్ రసం ఇవి చెప్పుకున్నారు. రొయ్యలు అండ్ కోడిగుడ్డు కర్రీ అనమాట ఇది. సో, ఇది రైస్. సో, ఇవన్నీ గూడా చెప్పుకున్నారు. రసం ఇంకా కర్రీస్ చెప్పుకున్నారు. నెక్స్ట్ ఇది ఇంకొక స్టార్టర్ అనమాట. సో, మేము ఆల్రెడీ క్యాన్సిల్ చేసిన దాంట్లోనే ఇది రెడీ అయిపోయిన తర్వాత తీసుకొచ్చారు. ఇది ఎప్పటిదో స్టార్టింగ్‌లో రెడీ చేసి పక్కన పెట్టి తీసుకొచ్చినట్టుంది. లిటరల్లీ చల్లారిపోయి ఉందది. స్టార్టర్స్ అండ్ బిర్యానీ అన్నీ గూడా నాకు చాలా నచ్చినియి. కానీ ఏంటంటే లేట్ అండ్ వేడిగా లేకపోవడం ఒక్కటే. మిగతా అంతా అసలు పేరు పెట్టక్కర్లేదు. ఫుడ్ అయితే చాలా బావుంది. సో, అదనమాట. అలా ఎండ్ అయింది మా జర్నీ ఇక్కడితో. సో, ఇంకా నెక్స్ట్ పార్ట్ వచ్చి ఒక కారేమో మేము ఇప్పుడు స్ప్లిట్ అవుతున్నాం. ఎందుకంటే స్టార్టింగ్‌లో చేసుకుందామని పని మేము పోస్ట్‌పోన్ చేసాం. చేసి అండ్ మా కజిన్స్‌కి కూడా ఫుడ్ అంతేమీ హెవీగా చెప్పేసుకోవడం వల్ల ఆళ్ళకి కూడా అంత తినాలి అని ఏమి అనిపించలేదు. సో, హెవీ అయిపోయి ఏం చేసామంటే ఇంకా లైట్ తీసుకొని ఇప్పుడు నెక్స్ట్ ఒకటేమో మేము స్ప్లిట్ అయ్యి ఒకటి టాటా షోరూమ్‌కి ఇంకొకళ్ళం ఇంకా చిన్న పనులున్నాయి. సో, అది చూసుకొని వెళ్తున్నామనమాట. ఇంక మేము నెక్స్ట్ వచ్చి రాజమండ్రిలో ఆగామనమాట. ఎందుకంటే డిజర్ట్స్ ఏం ట్రై చేయలేదు మేము. సో, ఈ కేఫ్‌లో ఆగాము. ఇది ఎగ్జాక్ట్‌గా మనకి రాజమండ్రిలో స్పిరిట్స్ ఉంటుంది కదా! స్పిరిట్స్ ఆపోజిట్‌లో ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటుంది. సో, అందుకని ఇక్కడ పేస్ట్రీస్ ఏంటి, మిల్క్ షేక్స్ ఏంటి అండ్ చిన్న కేక్స్ అన్నీ చాలా బావుంటాయి. సో, అందుకని జెప్పి ఇక్కడ ఆగారనమాట వీళ్ళు. నాకైతే కేక్స్ గానీ ఏది ఇష్టం ఉండదు. మీకు తెలుసు ఆల్రెడీ నేను తినను ఇవేమి. సో, నేను జస్ట్ ఫోటోస్‌కి అండ్ వాళ్ళని ఫోటోస్ తీయడానికి వచ్చామంతే. సో, చూస్తున్నారు కదా! అక్కడ పేస్ట్రీస్ అన్నీ బావుంటాయి ఇక్కడ. సో, నేను మిల్క్ షేక్ తాగుదామనుకున్నాను. కానీ నాకు కావాల్సిన మిల్క్ షేక్ ఇక్కడ లేదన్నాడు. సో, అందుకని చెప్పి నేను సైలెంట్‌గా కూర్చున్నాననమాట. ఇది లొకేషన్ మీరు చూస్తున్నారా? ఎగ్జాక్ట్‌గా మనకి స్పిరిట్స్ ఆపోజిట్‌లో ఉంటది. మీకక్కడ కనిపిస్తుంది స్పిరిట్స్. ఇక్కడి నుంచి ఇంక మేము స్టార్ట్ అయ్యాము. ఎవరి పనులు ఆళ్ళు చూసుకొని స్ప్లిట్ అయ్యామనమాట. సో, స్ప్లిట్ అయ్యి మేము ఒక రూట్‌లో, వాళ్ళొక రూట్‌లో అలా స్టార్ట్ అయ్యి కోరుకొల్లొచ్చాము. కృతిక్కు బాయ్. మేమొచ్చేసరికి మా లిటిల్ గెస్ట్ వెయిట్ చేస్తున్నాడు కృతిక్. వాడిని ముందే తీసుకొచ్చారనమాట మా ఇంట్లో. ఎందుకంటే ఆడికి ఫీవర్ అని స్కూల్ నుంచి కాల్ చేశారు. సో, అలాగా మేము వాళ్ళని డ్రాప్ చేసి మేమింక భీమవరం స్టార్ట్ అయ్యామనమాట. సో, చూసారు కదా మా జర్నీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.